హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. సో ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, అంటే చాలా మంది పెనిస్ యొక్క సైజుని గురించి బాగా బాధపడుతున్నారు. అండ్ స్మాల్ పెనిస్ ఉన్న వాళ్ళు అయితే మేము సెక్సువల్ యాక్టివిటీస్ లో అసలు సాటిస్ఫై చేయలేమేమో, ఎలా చేయాలి, ఏం చేయాలని భయపడుతున్నారు. అసలు స్మాల్ పెనిస్ కి బిగ్ పెనిస్ కి డిఫరెన్స్ ఏంటి? స్త్రీలు ఏ పెనిస్ ఉన్న వాళ్ళని, అంటే అంగం పరిమాణం పెద్దగా ఉన్న వాళ్ళని ఇష్టపడతారా, లేదు అంటే చిన్నగా ఉన్న వాళ్ళని అసహించుకొని వీడు సాటిస్ఫై చేయలేడు, వీడితోటి సెక్స్ చేయకూడదు అనే భావన ఏమన్నా స్త్రీలలో ఉంటుందా అనేది ఈ వీడియోతో నేను మీకు పెనిస్ పరిమాణం మీద ఉన్న డౌట్స్ అండ్ అపోహలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం క్లియర్గా క్లారిటీ ఇస్తాను ఈ వీడియో. యాక్చువల్ గా ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాతగాంచిన సెక్సాలజిస్ట్ ఆల్ఫ్రెడ్ కిన్సే అనే సెక్సాలజిస్ట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా పెనిస్ సైజ్ గురించి లెక్కలేనన్ని సర్వేలు అయితే జరిగాయి. సో ఈ సర్వేలు అన్నీ కూడా ఏం చెప్తున్నాయి? ఈ సర్వేలు అంటే సాధారణంగా పురుషుడి యొక్క అంగం పరిమాణం సైజు నార్మల్ గా 2.5 ఇంచెస్ నుంచి 10 ఇంచెస్ వరకు కూడా ఉంటుంది. సో అయితే ఈ అంగ పరిమాణం అనేది 2.5 ఇంచెస్ ఉన్న వాళ్ళని స్మాల్ పెనిస్ ఉన్న వాళ్ళని, అండ్ 8 ఇంచెస్ 10 ఇంచెస్ ఉన్న వాళ్ళని పెద్ద అంగ పరిమాణం ఉన్న వాళ్ళని అంటారు. సో అయితే నార్మల్ గా 5.5 ఇంచెస్ నుంచి 6 ఇంచెస్ వరకు కానీ ఉంటది. కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అంగం సైజ్ అనేది ఎప్పుడు కూడా మీ పూర్వీకుల నుంచి, అంటే మీ తండ్రి గారు వాళ్ళ తండ్రి గారి నుంచి మీకు వారసత్వంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొంతమంది మీ తండ్రి గారు కొంచెం బక్కగా ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి కొంచెం చిన్న అంగం సైజు ఉండొచ్చు. అలాగని వాళ్ళు సెక్స్ లో సాటిస్ఫై చేయలేకపోతారు అనేది వాస్తవం కాదు. యాక్చువల్ గా అంగం సైజ్ అనేది 8 అంగుళాలు లేదు అంటే అంతకంటే పెద్ద పరిమాణం ఉన్న మగవాళ్ళల్లో స్త్రీని సెక్స్ చేసే టైంలో వాళ్ళ యొక్క బాడీ పరిమాణంకి తగ్గట్టుగా ఆ స్త్రీ శరీరం కూడా కలిగి ఉంటేనే వాళ్ళ యొక్క సెక్స్ జీవితం అనేది సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. సో ఎప్పుడైతే మీ బాడీకి తగ్గట్టు స్త్రీ శరీరం లేదు, ఒకవేళ అలా గనక ఉంటే 8 అంగుళాలు 10 అంగుళాలు పెనిస్ పెద్ద పరిమాణంలో ఉన్నప్పుడు సెక్సువల్ ఇంటర్ కోర్స్ చేసే టైంలో యాక్చువల్ గా వెజైనాకి చివరి డెడ్ ఎండింగ్ పాయింట్ అనేటువంటి సెర్విక్స్ అని ఒక స్త్రీ శరీరంలో బాగా సెన్సిటివ్ భాగం అనమాట. సో 8 అంగుళాలు 10 అంగుళాలు ఉన్న పెనిస్ తోటి మీరు సెక్సువల్ ఇంటరాక్షన్ చేసినప్పుడు, మీరు స్ట్రోక్ ఇచ్చినప్పుడు చివరి పాయింట్ లోతుగా వెళ్ళిన తర్వాత చివరి పాయింట్లో ఆ సర్విక్స్ అనే భాగము డ్యామేజ్ అయిపోవచ్చు. బాగా తీవ్రమైన నొప్పి వచ్చి లోపల ఉన్న గర్భాశయం కూడా స్థానం మార్చుకోవచ్చు అనమాట. అలాంటప్పుడు ఈ 8 అంగుళాలు 10 అంగుళాల పెద్ద పరిమాణం ఉన్న పెనిస్ ఉన్న వాళ్ళు చిన్న బాడీ ఉన్న వాళ్ళతోటి మీట్ అయినప్పుడు ఏం చేయాలి అంటే, వీళ్ళు అలా కాకుండా డాగీ స్టైల్లో కానీ సెక్సువల్ పొజిషన్ మార్చుకొని డాగీ స్టైల్లో చేయటం కానీ, లేదు అంటే పురుషుడు కింద ఉండి స్త్రీ పైన ఉండటం వల్ల చేసే సెక్స్ పొజిషన్ లో మాత్రమే వీళ్ళు సాటిస్ఫై చెందుతారు. ఎందుకంటే పురుషుడు కింద ఉండి స్త్రీ పైన ఉన్నప్పుడు స్త్రీ నియంత్రణలో ఉంటుంది ప్రతి ఒక్క విషయం కూడా. అంటే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, స్త్రీ యొక్క వెజైనా లెంత్ అనేది మీకు 6 అంగుళాలు మాత్రమే ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో 6 అంగుళాల కంటే ఇంకా ఎక్కువ పొడవు ఉన్నా సరే మిగతా బయట ఉండటమే కానీ ఇంక లోపలికి వెళ్ళే పరిస్థితి అనేది ఉండదు. సో ఇప్పుడు స్మాల్ పెనిస్ ఉన్న వాళ్ళు, అంటే 2 అంగుళాలు 2.5 అంగుళాలు 3 అంగుళాలు ఉన్న పెనిస్ ఉన్న వాళ్ళు అబ్బాయిలు మరి స్త్రీని సాటిస్ఫై చేయగలుగుతున్నారా, చెయ్యలేరా? అసలు స్త్రీ ఎలా వాళ్ళని హ్యాండిల్ చేస్తుంది అంటే, యాక్చువల్ గా లెంత్ తక్కువ ఉన్న వాళ్ళకి, అంటే 2.5 అంగుళాలు 3 అంగుళాలు ఉన్న వాళ్ళకి విడ్త్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో దాని కారణంగా వీళ్ళు సెక్సువల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు యోని గోడలు ఏవైతే ఉన్నాయో వాటికి స్టిమ్యులేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్ట్రోక్ అనేది వీళ్ళు ఎక్కువ ఇవ్వాలి, అంటే లోపలికి వెళ్ళదు. కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే స్మాల్ పెనిస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ స్ట్రోక్ ఇవ్వాలి అండ్ కొంచెం ఎక్కువ కష్టపడాలి. అంటే
స్త్రీని సాటిస్ఫై చేయటానికి కొంచెం కష్టపడాలి. బట్ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద పెనిస్ ఉన్న వాళ్ళకంటే చిన్న పెనిస్ ఉన్న వాళ్ళు ఎక్కువ స్ట్రోక్స్ ఇస్తారు. సో దాని కారణంగా కొంతమంది మహిళలు, అంటే కొంతమందికి ఇంకా కొంతమంది మహిళలు పెనిస్ని పెద్దగా ఉండడం కంటే చిన్నగా ఉన్న వాళ్ళే బాగా చేస్తారు అనే ఒక ఆ ధోరణి అనేది స్త్రీలలో కలుగుతుంది అని చెప్పేసి చాలా మంది సెక్సాలజిస్టులు, చాలా మంది సర్వేస్ చెప్తున్నాయి. కాబట్టి మీకు పెనిస్ సైజ్ అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు ఇచ్చే స్ట్రోక్ అండ్ వెజైనల్ గోడలకి మీరు చేసే స్టిమ్యులేషన్ అనేది మాత్రమే సెక్సువల్ పార్టిసిపేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి ఎవ్వరూ కూడా దీని గురించి బాధపడాల్సిన అవసరము, భయపడాల్సిన అవసరం అనేది లేదు. ఫస్ట్ మీరు ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు, అంటే 2 అంగుళాలు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది సాటిస్ఫై చేయగలరు. ఎందుకు సాటిస్ఫై చేయగలరు అంటే వెజనల్ పెనిట్రేషన్ ఒక్కటే కూడా సెక్సువల్ యాక్టివిటీస్లో ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఓరల్ థింగ్ కానీ ఫోర్ ప్లే చేయటంలో కూడా చాలామంది స్త్రీలను సాటిస్ఫై చేయగలుగుతున్నారు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనేది మొత్తం క్లియర్గా చెప్పాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.